నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఏవైనా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే. నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఏదైతే సంఘటనలు జరిగాయో, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు, వాటిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? విజయవాడ బుడమనేరు వరదలు మొదలు పెట్టుకుని నిన్న సింహాచలంలో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన వరకు కూడా వైసీపీ విమర్శలే చేస్తుంది. అక్కడ పర్యటించడం కానీ, లేదంటే ప్రజలకు అవసరమైన వాటిని చూడడం కానీ, ఇవన్నీ కూడా చేయకుండా అసలు విమర్శలే చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? రాష్ట్రంలో రైతులు వర్షాలు లేక గత 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారు. ట్రిప్స్ ఇవ్వలేదు. కనీసము ఏ ఒక్కరోజు కూడా బతికి ఉన్నటువంటి రైతును, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రైతును పరామర్శించే దాఖలాలు ఎక్కడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు సింహాచలం దురదృష్టకర సంఘటన ఏదైతే జరిగిందో ఊహించని విధంగా జరిగింది. మరి వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు పొద్దున్న లేస్తే నోరు కడుక్కున్నటువంటి వారు అశుద్ధం తినేవారి మాదిరిగా ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, చనిపోయినటువంటి ఆల్రెడీ అక్కడ ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. దీన్ని దొరికిందే తడవుగా రాజకీయానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్కు రాజకీయం మొదలు పెట్టేశారు. అంటే దాదాపు అనంతపూర్ జిల్లాలో ఘటన జరిగింది, రాప్తాడులో. అది ఘటన జరిగి నేటికి 22 రోజులు 30 రోజుల దగ్గర కావస్తూ ఉంది. మరి ఇంతవరకు ఎక్కడ పరామర్శ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సింహాచలంలో 300 రూపాయల టికెట్ క్యూ లైన్ ఏదైతే ఉందో అక్కడ గోడ కూలి దాదాపు 7 మంది మృత్యువాత పడ్డారనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు బాధపడతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినా కూడా ఆ యొక్క సోషల్ మీడియాలో ఏదైతే, అంటే భక్తులు మరణించిన తర్వాత కూడా వీళ్ళు భరించలేనటువంటి వికృత అమానుష రాజకీయం ఏదైతే ఉందో ఇది మనం ఖండించాల్సినటువంటి విషయం. నేను గతంలో మరి ఇదే రకంగా వీళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో, కూటమి ప్రభుత్వము ఎందుకు క్యూ లైన్లో నిలబెట్టింది, ఏం చేస్తూ ఉంది అని అన్నప్పుడు, మరి ఇదే అన్నమయ్య డ్యాము గేటుకు గ్రీజు పోయలేక డ్యాము నైట్ కొట్టుకొని పోతే దాదాపు ఒక 10 నుంచి 20 పల్లెల్లో 40 నుంచి 50 మంది సజీవ జల సమాధి అయ్యారు. మరి ఇది ఎందుకు కనపడట్లే? వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాకి కానీ ఇంకొకరు ఎవరైతే దీన్ని విమర్శిస్తున్నారో కూటమి ప్రభుత్వ వైఫల్యం అని, క్యూ లైన్లో ఎందుకు నిలబెట్టారు అని చెప్పేసి. మరి నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు శాడిజము, పైశాచిక తత్వం అనేది ఎక్కువైపోయింది. కేవలం రాజకీయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు సంఘటన జరిగిన తర్వాత ఈరోజు పరామర్శకు వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి ప్రాంతంలో వెళ్ళనున్నారు. ఏమని మెసేజ్ ఇస్తారు రాష్ట్ర ప్రజలకి? మరి నిజంగా ఈరోజు 300 రూపాయల క్యూ లైన్ దగ్గర గోడ కూలి 7 మంది మృత్యువాత పడ్డారు అంటే గత 5 ఏళ్లలో మీరు ఏం చేశారు? అది కూడా మనం అడగాలి కదా. ఈరోజు దానికి జవాబిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనం వేస్తున్నామో దానికి జవాబిచ్చి నిజంగా ఆడ పరిస్థితులు బాగా ఉన్నట్లయితే, ఈరోజు శ్రీశైలం డ్యామ్ గేట్లు చూడండి, ప్లంజ్ పూల్ అని చెప్పేసి డ్యామ్ గేట్లు బాగా దెబ్బతిన్నాయి. 25 లక్షల క్యూసెక్లు నీరు పోయేసి 120 నుంచి 150 మీటర్ల వరకు ఫ్లంజ్ ఫూల్ అనేది లోతు ఏర్పడింది. ఇది పునాదులకి దీనికి చాలా ఇబ్బంది అవుతుంది. నేషనల్ ఏదైతే కమిటీ ఉందో వాళ్ళు వచ్చి, నిపుణులు వచ్చి నివేదిక ఇస్తే విస్తృతపోయే నిజాలు ఉన్నాయి. మరి 5 ఏళ్లలో గేటుకు గ్రీజు పోయలేదు. డ్యాముల పట్ల కానీ, రాష్ట్ర ప్రజల పట్ల కానీ, గతంలో ఇదే హిందూ ధర్మానికి సంబంధించి రాముడు తల తీసేసిన నిద్ర పట్టినట్టు ఉండే, అంతర్వేది రథం కాలిపోయినా నిద్ర పట్టినట్టు ఉండే. ఏమీ చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తనదైనటువంటి శైలి మార్కు రాజకీయం చూపిస్తున్నారు తప్ప నథింగ్ బట్ శవ రాజకీయాలని కొందరు అంటారు. కొందరు ఏమంటారంటే శవాల మీద పేలాలు ఏరుకునేవారని కొందరు అంటారు. అంటే ఎట్లా చూసుకున్నా నువ్వు నిజంగా ప్రజల సమస్యల మీద మాట్లాడాలి అంటే, నిన్ను కూడా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మీటింగ్లో ఏం మాట్లాడతారు? మీరే సొంత నిర్ణయాలు తీసుకోవాలి, మీరే పార్టీని కాపాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మటుకు బెంగళూరులో ఉంటారు. పరామర్శకు మటుకు ఇట్లా 2 కోట్లు 3 కోట్లు పెట్టమంటే పెడతారు తప్ప ఢిల్లీ ఫ్లైట్ కానీ, హెలికాప్టర్ కానీ, రోడ్డు ప్రయాణం అని అదే బాధితులకు ఆ డబ్బా అందజేస్తే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీరు ఇందాకన్నారు విజయవాడ బుడమేరు వరద వచ్చి, ఎప్పుడు చూడనటువంటి వరద వస్తే వీలైతే
మనం అంటూ ఒక లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వానికి, సార్ కూటమి ప్రభుత్వం ఇన్ని లెక్కలు చెప్పింది 1000 కోట్లు లేదు 2000 కోట్లు ఇవ్వండి. ఇప్పుడు మీరు మెడలు ఉంచుతారు కదా, కేంద్రంలో ఎల్లయ్యనని పుల్లయ్యనని సుబ్బయ్యనని మెడలు ఉంచేస్తామని గతంలో చెప్పారు. ఎవరు మెడలు ఉంచారో అందరూ చూశారు. మరి ఇప్పుడు కూడా మీరు మోడీ గారి యొక్క మెడలు వంచి లెటర్లు రాసి మీరు చెప్పిన మాటల ప్రకారమే మరి ఇప్పుడు సింహాచలం గుడిని అభివృద్ధి చేయండి అని చెప్పేసి లెటర్లు రాయొచ్చుగా. పరామర్శ అంటే దేనికి పరామర్శ? విజయవాడ బురమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే ₹1 సాయం ప్రకటించారో ఈ బుద్ధుడికి అది అందిన దాఖలాలు లేవు. గతంలో తితిలీ తుఫాను వచ్చినప్పుడు, హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు ఇదే రకంగా సాయం ప్రకటించారు. ఎక్కడికి అందాయి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మరి రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి. అంటే వాళ్ళ కుటుంబంలో నుంచే 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎంత సాయం ప్రకటించకూడదండి? నిజంగా ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి, నిరుద్యోగ పక్షపాతి, అన్ని పక్షపాతులే. మరి అదే పక్షపాతము గత 5 ఏళ్ళలో ఏమైపోయింది? ఆలయాల సంరక్షణ, తిరుమల తిరుపతి దేవస్థానం చూస్తున్నాము. ఈరోజు సింహాచలం, వైజాగ్ ప్రాంతంలో సింహాచలంలో అర్ధరాత్రి జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఏమని సమాధానం చెప్తారు ఈరోజు పరామర్శకి వెళ్ళి? 5 ఏళ్లలో మేము వైఫల్యం చెందాము. కనీసం గోడలకి రిటైనింగ్, ఇప్పుడు ఈరోజు విజయవాడ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నది పోతా ఉందో కృష్ణా నది, దానికి రిటైనింగ్ వాల్ కట్టినట్టు కనీసం గోడలు కూలే ప్రదేశంలో సంరక్షణగా ఋషికొండ మీద పెట్టినటువంటి శ్రద్ధ, కొండలు పగలగొట్టి టెక్నాలజీ వాడి దానికి అంతా రాళ్ళు ఏమి పడుకోకుండా దానికి ఇది చేసేసి టెక్నాలజీ వాడి చేసినట్టు గుళ్ళకి చేసినచ్చు కదా. గత 5 ఏళ్ళలో దేవాదాయ శాఖ మంత్రి కొబ్బరి చిప్పలు అమ్ముకొని సరిపోయింది సమయము. మరి ఎప్పుడుగా దేవాలయాల సంరక్షణ? నేనేమంటున్నానంటే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఇలాంటి వికృత రాజకీయాలకు తావివ్వకూడదు. ప్రతి ఒక్కరు ఇది ఖండించాల్సినటువంటి విషయము. ఇది కూడా రాజకీయం స్టార్ట్ చేశారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో అదొక శవ రాజకీయ పార్టీగా మారిపోతుంది అనేది నేను చెప్తా ఉన్నా. నిజంగా మీ ప్రజలలో మీకు ఇంకా కాస్తో కూస్తో సానుభూతి ఉండాలి అంటే ఇలాంటి వికృత చేష్టలు మానుకోండి అని చెప్పేసి అయితే నేను చెప్తాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.